ముందుగా తెలంగాణ నైపుణ్యాల లేమితో నిరుద్యోగం, నాసిరకం ఇంజనీరింగ్ కాలేజీలను మూసేస్తాం. కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు కూడా లేరు. పెన్షన్లు పథకాలకు డబ్బులు పంచడం పైన సర్కారు దృష్టి ఉండొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BFSI నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలపైన దృష్టి పెట్టాం. కనీస విద్యా ప్రమాణాలు పాటించని కాలేజీలు మూసేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులు లేరని, అలాంటి వాటికి అనుమతులు రద్దు చేయడం తథ్యమని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ నైపుణ్య శిక్షణ కోర్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. సంబంధిత రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గంగా భావించి యువత, విద్యార్థులు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మరో 2-3 నెలల్లో 35,000 ఇస్తాం. తెలంగాణ యువత ఉద్యోగాలు, ఉపాధి లేక డ్రగ్స్, గాంజా లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటి విక్రయాల్లోనూ పట్టుబడుతున్నారు. ఇది ఆందోళనకరమైన పరిణామం. పంజాబ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆ దుస్థితి రానివ్వం. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, మాటలకి చేతలకి చాలా తేడా కనిపిస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క పాయింట్ మనం మాట్లాడుకుంటే, గాంజా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు. గాంజా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్న మీరు వైన్ షాప్ల సమయాన్ని పెంచేసారు కదా. నైట్ 1 సెకండ్, వైన్ షాప్ల సమయాన్ని హైదరాబాద్లో పెంచేసారు. దేనికోసం? ఆదాయం కోసం. మీరు డ్రగ్స్, గాంజా గురించి మాట్లాడుతున్నారు, బాగుంది. ఒక్కొక్క దగ్గర అక్కడక్కడ పట్టుబడుతున్నది, అయిపోతున్నది, మళ్ళీ దొరుకుతున్నారు. సరే, దాని మీద చిత్తశుద్ధితో ఉన్నారని అనుకుందాం. ఈ డ్రగ్స్కు, గాంజాకు బానిసలు అవుతున్న వారు ముందుగా దేనికి బానిసలు అవుతున్నారు? మందుకు, లిక్కర్కు బానిసలు అవుతున్నారు. ఎక్కడ దొరుకుతున్నది ఆ లిక్కరు? ఇవాళ గ్రామాల్లో కూడా గాంజా దొరుకుతున్నది. ఎక్కడ దొరుకుతున్నది ఆ లిక్కర్? మొత్తం బెల్ట్ షాపులు అయిపోయినాయి. బెల్ట్ షాపులు వదిలిపెట్టండి, బెల్ట్ షాపులు ఒక భాగము. బెల్ట్ షాపుల వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. అది మీరే చెప్పారు. తెలంగాణలో 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. తాగుబోతుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అని అందరం అన్నాం. మరి మార్పు కోసం మీకు ఓటేసారు కదా. మీరు డ్రగ్స్, గాంజా, మత్తు పదార్థాలు, దానివల్ల పిల్లలు నాశనం అవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతున్నది అని మాట్లాడుతున్న మీరు, ఇదేంది మరి? ఇదేంది పరిస్థితి? వైన్ షాపుల సమయాన్ని పొడిగించిరండి. ఇగో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ సిటీ పోలీస్ బిజినెస్ హవర్స్ ఆఫ్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, హోటల్స్, రెస్టారెంట్, దాబాస్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బేకరీస్, టిఫిన్ సెంటర్స్, కాఫీ షాప్, టీ స్టాల్, పాన్ షాప్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, వైన్ షాప్స్, క్లాత్ స్టోర్స్, జ్యువెలరీ షాప్స్, సూపర్ మార్కెట్స్, ఎలక్ట్రానిక్ షాప్స్, సెల్ ఫోన్ షాప్స్, జనరల్ అండ్ కిరాణా స్టోర్స్, బుక్ స్టాల్స్, ఎట్సెట్రా. Consolidated instructions regarding closure timings of various types of establishments regarding. సో జీవో నెంబర్స్ ఏమంటున్నారు? ఇందులో ప్రధానంగా అన్ని షాపులు పక్కన పెడితే, ఫర్దర్ ద గవర్నమెంట్ థర్డ్ సైటెడ్ హ్యాస్ పర్మిటెడ్ ద టైమింగ్స్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ వేర్ లిక్కర్ ఈజ్ సర్వ్డ్ బై 2B in GHMC and 5 kilometers periphery of GHMC as mentioned below. టైమింగ్స్ ఆఫ్ వీక్ డేస్ అట. వీక్ డేస్ అంటే ఫ్రైడే, సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక హాఫ్ గంట పెంచినట్టున్నారు. రైట్. టైమింగ్స్ ఆఫ్ వీకెండ్స్ అట, అంటే ఫ్రైడే అండ్ సాటర్డే, ఓన్లీ ఫ్రైడే అండ్ సాటర్డే 10 to 1 చేసారు. 10 గంటల నుంచి 1 గంట వరకు చేసారు. ఇంకొకటి ఏం చర్చ జరిగిందట, ఇంకా ఒక 10,500 షాపులు పెంచాలి తక్షణమే. అంటే 10,500 షాపులు అంటే ఇక మండలానికి ఒకటి పెంచుతారా, లేకపోతే ప్రతి ఊర్లో ఒకటి పెంచే రకంగా ప్లాన్ చేస్తున్నారా? అంతే కదా. 12,000 గ్రామాలే ఉన్నాయి, విలేజ్కి ఒకటి పెడతారు అన్నట్టు. ఇక ఇంకొక 10,500 షాపులు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. వైన్ షాపులు ఉన్నాయి, ఏడాది పోయినా వైన్ షాపులే కనిపిస్తున్నాయి. రైట్. బెల్ట్ షాపులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ఇంకా 10,500 షాపులు పెంచాలి, వాటి సమయాన్ని పెంచాలి. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఈ సమయం పెంచడం అన్నది. 1 గంట దాకా వైన్ షాప్ అట. ఏం దుర్మార్గం ఇది?
మద్యాన్ని నియంత్రిస్తారని కదా, మీరు మద్యాన్ని నిషేధిస్తారని కూడా ఎవరు అనుకోలే, ఆ ఆలోచన కూడా ఎవరికి లేదు. అది సాధ్యం కాదని తెలుసు అందరికీ. కనీసం నియంత్రించాలి కదా. మళ్ళీ మీరేమంటున్నారు ఈడ ఇంకొక వైపున, నేను మాటలకి చేతలకి పొంతన లేదు అని చెప్పడానికి ఇంకో వైపున డ్రగ్స్, గాంజా లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. మూలం ఎక్కడుంది? లిక్కర్ దగ్గరే ఉంది. ఇక్కడ బానిసలై అక్కడ దాకా పోతున్నారు. ఒకవైపునేమో నిరుద్యోగం గురించి మాట్లాడతారు, ఒకవైపున స్కిల్ గురించి మాట్లాడతారు, ఒకవైపున యువత గురించి మాట్లాడతారు, విద్యా ప్రమాణాల గురించి మాట్లాడతారు, ఇంకొక వైపున వాళ్ళని ఏ రకంగా నాశనం చేయాలన్న ఆలోచన కూడా మీరే చేస్తారు. ఇప్పుడు ఏంది, సమయం పెంచకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా? కాదండి, మీకు ఒకవేళ ఆదాయమే కావాలనుకుంటే 3,000 ఆ పైన ఉన్న లిక్కర్ బాటిల్ ఏదైతే ఉందో దాన్ని 6,000 చేయండి, 5,000 10,000 చేయండి. పెద్ద పెద్దోళ్ళు తాగేటోళ్ళు వాడు ఎట్లయినా తాగుతాడు. 10,000 20,000 చేయండి, ఎవడొద్దన్నాడు? అట్లా మీరేమైనా ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేయండి. షాపులు పెంచి ఇంకా తాగుబోతులను తయారు చేసి, అసలు మీరు బెల్ట్ షాపులు తీసేస్తామన్న మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏమైంది? అండ్ ఇంకోటి, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలపైన దృష్టి పెట్టామంటున్నారు, కనీస ప్రమాణాలు లేని కాలేజీలు మూసేస్తామంటున్నారు. సో ఆ పని చేయండి. ఎవరివ్వండి కాలేజెస్ అన్ని రాజకీయ నాయకులే. ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో ఉన్న లోకల్ లీడర్లవే ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ. గవర్నమెంట్తో సంబంధాలు ఉన్న వాళ్ళవే సగం మందివి ఇంజనీరింగ్ కాలేజెస్. ఎంతవరకు మీరు చర్యలు తీసుకోగలుగుతారు? సాధ్యమేనా? అండ్ ఇంకొకటి, స్కిల్ హబ్గా తెలంగాణని మారుస్తామని అంటున్నారు. స్కిల్ హబ్గా తెలంగాణని మార్చాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, బేస్ లెవెల్ నుంచి విద్యా ప్రమాణాలు ఉండాలి. తెలంగాణలో ఆ పరిస్థితి ఉన్నదా? మీరు విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? 7%. మళ్ళీ స్కిల్లు, హబ్బు, యూనివర్సిటీ 1,500 ఎకరాలు లెక్క మళ్ళీ చాలా పెద్దగా ఉంటుంది. అసలైన మూలం ఉన్న దగ్గర దాన్ని డెవలప్ చేయాలన్న ఒక ఆలోచన లేకుండా మీరు ఎక్కడెక్కడో మాట్లాడితే ఏం ఉపయోగం? 7% ఎడ్యుకేషన్ బడ్జెట్తో మీరు ఏం సాధిస్తారు? ఏమి సాధించరు. ఇవన్నీ కూడా ఆ భూముల దీనికోసమో లేకపోతే ఎంతో కొంత మేలు జరగవచ్చు, కాదనట్లేదు. మీరు ఆ స్కిల్ యూనివర్సిటీనో ఇంకో దానిలో కొంత మేలు జరుగుతుంది. కానీ ఆ స్కిల్ యూనివర్సిటీ అవసరం లేకుండానే జీరో నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే నాణ్యమైన విద్యను కనుక అందించగలిగితే స్కిల్ యూనివర్సిటీ అవసరం కూడా ఉండదు కదా. ఆలోచన మనం చెయ్యం. ఇది రాసుకోవడానికి బాగుంటుంది పేపర్లలో, అంతవరకే.